చేవెళ్ల కోటలో చిచ్చురేగిందా? స్నేహగీతం వినిపించాల్సిన చోట సవాళ్ల పర్వం నడుస్తోందా? మామూళ్ల మ్యాటర్స్ అధికార పార్టీలోని కల్లోలం రేపుతున్నాయా? 10 ఏళ్ల పాటు ఎవరికి వసూళ్లు సమర్పించుకుంటున్నారు? ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడే ఆ వ్యవహారం ఎందుకు బయటకొచ్చింది? చేవెళ్ల కాంగ్రెస్ కహాని ఏంటి? చేవెళ్ల కాంగ్రెస్ లో కాకరేగుతుంది. అది కూడా అలా ఇలా కాదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే కాల యాదయ్య, నియోజకవర్గ హస్తం ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య పేలుతున్న మాటల తూటాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. అది కూడా మామూళ్ల ఆరోపణలు పీక్స్ కు చేరడంతో రంబోలవుతుంది. ఎమ్మెల్యే యాదయ్య, పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ మొన్నటిదాకా ఒకే వేదిక మీద కనిపించినా ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 10 ఏళ్ల మామూళ్ల బాగోతంలో తేడా వచ్చి ఉండవచ్చన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఆ మామూళ్ల ప్రస్తావన కూడా ఎమ్మెల్యే నోటి నుంచి రావడం ఇంకా ఉత్కంఠ రేపుతుంది. భీం భరత్ కు మామూళ్లు ఇచ్చానంటూ మున్సిపల్ ఎన్నికల వేళ ఎమ్మెల్యే పేల్చిన బాంబు ప్రకంపనలు రేపుతుంది. అసలు ఆ మామూళ్లు ఎందుకు ఇచ్చారు? ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఎమ్మెల్యేని తన సొంత ఊరిలోనే ఒంటరిని చేసే కుట్ర జరుగుతుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు పొలిటికల్ పరిశీలకులు. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేక కాంగ్రెస్ లో చేరినట్టా అన్న గందరగోళమే ఇన్నాళ్లు చేవెళ్లలో చర్చనీయాంశం కాగా, ప్రస్తుతం ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు పొలిటికల్ పొగలు పుట్టిస్తున్నాయి. సొంత ఊరి వాళ్లతోనే నా మీద స్పీకర్కు ఫిర్యాదు చేయిస్తారా, నా పరపతిని దెబ్బతీస్తారా అంటూ ఆవేదన ఆవేశాన్ని కలగలిపి ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో అసలు దీని వెనుకున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? భీం భరత్తో ఎమ్మెల్యేకున్న ఆ 10 ఏళ్ల మామూళ్ల బంధం ఏంటన్న చర్చలు సైతం మొదలయ్యాయి. నిధుల కోసం తిరుగుతున్న ఎమ్మెల్యే యాదయ్యని నియోజకవర్గంలోనే అడుగు పెట్టకుండా చేయాలని చూస్తున్నారా అన్నది కూడా కొందరి డౌటట. అటు భీం భరత్ కూడా తగ్గేదేలే అంటున్నారు. నాకు మామూళ్లు ఎక్కడిచ్చావో ఎప్పుడిచ్చావో నిరూపించు, లేదంటే తలవంచు అంటూ డైరెక్ట్ గా ఎమ్మెల్యేకే సవాల్ విసరడం కాకపుట్టిస్తుంది. పార్టీ మారానని బయట చెప్పుకుంటున్నా కాల యాదయ్య మాత్రం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని క్లారిటీ ఇస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, మంత్రులను కలిస్తే తప్పేంటన్నది ఆయన క్వశ్చన్. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో సరికొత్త డిస్కషన్ మొదలైంది. ఈ రాజకీయ చదరంగంలో చెక్ పడేది ఎవరికి? అవుట్ కాబోయే వికెట్ ఎవరిది? ఈ పంచాయతీ గాంధీభవన్ మెట్లెక్కుతుందా? అంతకు మించి సీఎం రేవంత్ దాకా వెళ్తుందా అన్న రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి పొలిటికల్ పండిట్స్ మెదళ్లలో. చేవెళ్లలో రగులుతున్న సెగలు చివరికి పొలిటికల్ గిమ్మిక్కుగా మారిపోతాయా లేక కొత్త కొత్త మలుపులతో సరికొత్త రాజకీయానికి తెరతీస్తాయా అన్నది చూడాలి.